జాబ్ క్యాలెండర్ లక్ష ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ నిరుద్యోగ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఓయూ కాశీనాథ్ నిరుద్యోగ జేఏసీ వైస్ చైర్మన్ బూక్యా కుమార్ ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హఠావో, నిరుద్యోగుల బచావో, హలో నిరుద్యోగి, చలో జూబ్లీహిల్స్ అనే నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. నిరుద్యోగుల 30 డిమాండ్ల కరపత్రాలను పంచారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదుకుంటామని చెప్పేసి కనీసం ఆటో వాళ్ళని కూడా అన్యాయం చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఓటు వేయకండి. మీకు చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటు భిక్ష చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొడితేనే కానీ తెలంగాణలో జీవితాలు మారవు. సామాన్యుల జీవితాలు మారాలంటే, విద్యార్థుల జీవితాలు మారాలంటే ఇలా మా ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు సకాలంలో అన్ని ఎరువులు అందాలన్నా కూడా మీ ఓటుతోనే ఇది ఉంటుంది. మీ ఓటును కూడా మాకు భిక్షగా వేయండి. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే ఇవాళ జూబ్లీహిల్స్లో అత్యధిక సంఖ్యలో మేము నామినేషన్ వేయడం జరిగింది. కానీ వాళ్ళ రాజకీయ బలం చూపించుకొని మమ్మల్ని అందరినీ నామినేషన్ తీసేయడం జరిగింది, చిన్న చిన్న తప్పులను చూపించి. అందులో భాగంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన కాశీనాథ్ గారు జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. సీరియల్ నెంబర్ 37 హార్మోనియం గుర్తు అనేది కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా నిరుద్యోగులకు ఉద్యోగ భిక్ష చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్లో మేము నిరుద్యోగుల భిక్షాటన అనే కార్యక్రమం ద్వారా మేము ఓటుని అభ్యర్థించడానికి వచ్చినాం. అందుకనే ఈ ప్రతి ఇల్లు తిరిగి ఈ నిరుద్యోగ మన భిక్షాటన కార్యక్రమం ద్వారా మేము ఓట్లు అడుగుతాం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఆర్థిక సహాయం కూడా ఎంత తోచితే అంతా కూడా మాకు ఇచ్చి మా నిరుద్యోగులకు న్యాయం చేయాలనేసి, మా నిరుద్యోగులను ప్రతి ఒక్క అంశం దగ్గర ఎవరి దగ్గరైనా కలవడానికి పోతే రాజకీయ రంగును పూయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేమే గెలిచి ఈ జూబ్లీహిల్స్లో మేము ప్రజలకు న్యాయం చేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ని గద్దె దింపడంలోనే ముందుండడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం.